హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రయోగిస్తున్నారా అని గుప్తా గారు అడగడంతో, అవును, ఆ ఆత్మపై ఈ యమపాశాన్ని ప్రయోగించి ఈ యమపాశంతో ఆత్మని సంధించి ఇక్కడి నుండి తీసుకువెళ్ళదుము గుప్తా అని యమధర్మరాజు చెబుతాడు. వేరొక దారి లేదు కాబట్టి ఈ విధంగా చేయచున్నాను అని యమధర్మరాజు అనడంతో, నా దివ్య దృష్టితో ఆ ఆత్మ ఎక్కడుందో తెలుసుకుంటాను, అప్పుడు మీరు ఆ యమపాశాన్ని సంధించురు అని చెబుతూ ఉంటే, అమావాస్య నాడు ఆ చీకట్లో ఆత్మని మనం కూడా మన దివ్య దృష్టితో చూడలేము గుప్తా, మనమే ఆ ఆత్మ ఎక్కడుందో తెలుసుకోవాలి అని యమధర్మరాజు చెబుతాడు. ఎటుల ప్రభు, మనం వెళ్ళినచో ఆ బాలిక మనను బాలికను తీసుకుని వెళ్ళటానికే వెళుచున్నాము అని ఆ బాలికకు తెలుస్తుంది. కాబట్టి ఆ బాలిక ఈ కుటుంబమే రక్షగా నిల్చుంది. నాకు తెలిసి మీ యమపాశంతో ఈ ఆత్మని ఇక్కడి నుండి తీసుకుపోలేరు అని మనం వేరొక ఉపాయాన్ని ఆలోచించుకోవాల్సిందే అని గుప్తా గారు చెబుతారు. ఆ బాలికకి ఈ విషయం తెలిసినదో లేదో నేను తెలుసుకుంటాను అని యమధర్మరాజు కళ్ళు మూసుకొని మొత్తం చూస్తూ ఉంటాడు. అప్పుడే యమధర్మరాజు గుప్తా గారు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నప్పుడు ఆరు భాగ్య వాళ్ళ ఇంటి నుండి గేటు దగ్గరకు వస్తుంది. అప్పుడే వీళ్ళు ఆరుని తీసుకువెళ్ళటం మొత్తం కూడా ఆరు వినేసి ఉంటుంది. యమహో యమహ. బాలిక మొత్తం వినేసి ఏమి విననట్టు మన దగ్గర ఇలా నటించిందో గుప్తా గారు అని యమధరాజు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటే, నేను ముందే చెప్పాను కదా ప్రభు, ఆ బాలిక బాగా నటించును, నన్ను 3 చెరువుల నీళ్లు తాగించుచున్నది అని. అంత తేలిగ్గా నేను ఆ బాలికను తీసుకురాగలిగాడినే అయితే ఇన్ని దినములు ఇక్కడ ఎందుకు ఉంటాను? ఆ బాలిక గురించి నాకు చాలా బాగా తెలియను అని గుప్తా గారు చెబుతూ ఉంటే, మరి తన స్నేహం విషపూరితమైన ఇంత తెలివిగల బాలిక ఎందుకు గ్రహించలేకగలలేదు అని యమధర్మరాజు ప్రశ్నిస్తూ ఉంటే, ఈసారి కలిసినప్పుడు ప్రశ్నించుడు అని యమధర్మరాజు అంటాడు. నాతోనే పరిహాసాలు ప్రభు, ఆ బాలిక ఎక్కడ ఉందో ఫస్ట్ తెలుసుకొని మీ పాశాన్ని సంధించి మన లోకానికి తీసుకొని వెళ్ళి ఆపిమ్మట మన సందేహాలన్నీ తెలుసుకుందాము రండి ప్రభు అని గుప్తా గారు అంటారు. ఏమిటి నాకు ఈ సరోభారము అని యమధర్మరాజు అంటే, నా సరోభారము మీకు ఇప్పటికైనా అర్థమవుతుందా అని గుప్తా గారు అంటారు. బాగే 4 పిల్లలు గదిలో నిల్చొని ఉంటారు. ఇప్పుడు మనం ఎందుకు ఇలా మీట్ అయ్యామో అందరికీ అర్థమవుతుంది అని అమ్ము చెబుతూ ఉంటే, అంజలి మాత్రం దిక్కులు చూస్తూ ఉంటుంది. ఒకసారి చెప్తే అంజలికి ఒక్కసారైనా అర్థమైందా అని బాగా జోకులు వేస్తూ నవ్వుతూ ఉంటుంది. అమ్మో, అమ్మ తెలివి లేని వాళ్ళకి ఒక పేరు పెట్టి ఉండేది, అది నీకు గుర్తుందా అని అంజు అడుగుతూ ఉంటే, ఆ కోడి బుర్ర అని అమ్ము చెబుతుంది. కోడి బుర్ర ఉన్న మనుషులని నేను ఎప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను అని బాగా ఉద్దేశించి అమ్ము చెబుతూ ఉంటే, నాది కోడి బుర్రనా, నాది కోడి బుర్రనా అని బాగి అంజు ఇద్దరు కూడా జుట్లు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు. అబ్బా మీరు ఆపండహా అని అమ్ము వాళ్ళని విడదీస్తూ సర్దుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కాంప్రమైజ్కి వచ్చి తీరాల్సిందే, అందరం ఇంట్లో ఉంటున్నాము కాబట్టి అందరూ కలిసిమెలిసి ఉండాలి, అర్థం చేసుకో అమ్ము అని చెబుతూ ఉంటే, నాకు ఎవరి సహాయం అక్కర్లేదు అని అంజు చెబుతుంది. వారానికి 3 రోజులైనా వచ్చి ఉండాలి, అందులో అంజు పాప ముందుంటుంది. అటెండెన్స్ విషయంలో, స్కూల్ ఎగ్గొట్టే విషయంలో, మార్కుల విషయంలో అలా నేను చాలాసార్లు రావాల్సి ఉంటుంది. మరి నువ్వే ఆలోచించుకో అని బాగా చెబుతూ ఉంటే, నాకు ఎవరి సహాయం లేదని చెబుతున్నాను కదా, ఏంటి సోల్డర్స్ మీరు కూడా అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది. మీరు అన్నది ఆకాష్ భాగ్య వైపుకు వెళ్తూ ఉంటారు. అందులోనే మిస్ అమ్మ సహాయం మనకు అవసరం లేదు కదా, షోల్డర్స్ ఇదే మాట మీద ఉందాం, అయినా మా అమ్మ చాలా ధైర్యంగా ఉండడం నాకు నేర్పించిందిలే అని అంజు చెబుతూ ఉంటే, అప్పుడే అంజు పాప ఈ మాటలు కొంచెం ప్లేస్ టర్నింగ్ ఇచ్చుకో అని భాగ్య చెబుతూ ఉంటుంది. అప్పుడే పక్కకు చూడగానే ఆనంద్, ఆకాష్, ముగ్గురు కూడా భాగ్య వైపుకు చూసి ఉంటారు. కట్టప్ప కూడా వెనకాల పోటు పొడిచారు. మీరు కూడా నాకు పోటు పొడుస్తున్నారు ఏంటి అని అంజు అంటుంది. అయినా పర్వాలేదు, నాకు చాలా ధైర్యం ఉంది, మా అమ్మ నాకు నేర్పించింది, నేను ఒక్కదాన్న ఒకవైపు అని అంజు చెబితే, నువ్వు కోపంలో కూడా చాలా క్యూట్గా ఉంటావు అంజు పాప అని బాగి అంజుకి గట్టిగా ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. నన్ను ఇంకోసారి ఇలా మాట్లాడొద్దని చెప్పు అని భాగ్యకి చెప్తూనే ఉంటుంది. సరేలే కానీ నువ్వు దిగరానవసరం లేదు, నేనే నీకు అన్ని ఫేవర్స్ చేస్తూ ఉంటాను, గుడ్ నైట్ అంజు పాప, గుడ్ నైట్ పిల్లలు అని భాగ్య వెళ్ళిపోతూ ఉంటుంది. అమర్ గదిలో ఉంటే అప్పుడే భాగ్య పాల గ్లాస్ తీసుకుని గదిలోకి వస్తూ ఉంటుంది. భాగ్య పాల గ్లాస్ చేతులకి ఇస్తున్న అమర్ చేయి చాచుతూ ఉంటే భాగ్య పాల గ్లాసుని
కాఫీ గ్లాస్ అక్కడ బెంచ్ పైన పెట్టేసి అక్కడ నుండి దిండు దుప్పట తీసుకుని వెళ్తూ ఉంటే ఆమె అడుగుతూ ఉంటే, నేను పైన పడుకుంటే మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కదా, అందుకే కింద పడుకుంటాను అని భాగ్య చెబుతుంది. ఏం పర్వాలేదు పైన పడుకో అని అమర్ అంటాడు. లేదు లేండి లెఫ్టినెంట్ గారు, మీరు నా ముఖం చూస్తూనే కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఎందుకులే అండి మీకు ఇబ్బంది పెట్టడం, నేను కిందే పడుకుంటాను అని భాగ్య చెబుతూ, హే లూజు, నువ్వు ఇబ్బంది పడతావని ఏం పర్వాలేదులే, పైన పడుకోమంటే నువ్వు కింద పడుకుంటున్నావని చెప్తావా, నేను కింద పడుకోవడం అవసరం, పైన పడుకో అని చెప్తూ ఉంటాడు. అదేంటి ఇంత స్పీడ్గా మీరు డిసిషన్ చేంజ్ చేసుకుంటే ఎలా అని పైన